మంది అమ్మ ఒక్కరు మాట్లాడితే ఆరుగురు మాట్లాడతారు ఉన్నతో మనకు లేదు కానీ అమ్మమ్మ ఏ తల్లికైనా ఏ తండ్రికైనా ధనం లేనినాడు ధనం లేని బాధలు ధనం కలిగినాడు కంగురాలు దేవతలు లేక బాధలమ్మా మరి బంగులారు భగవంతులు లేనినాడు ఏం బాధలు అవ్వరారం అయ్యో కొడుకులు లేరా బిడ్డలు లేరా కొట్టు వాళ్ళ బాధలు కొడుకులు కలిగినాడు బిడ్డలు కలిగినాడు ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా ఏమనుకుంటుందమ్మా నా కొడుకులు అంగ కావాలి దొంగ కావాలి నలుగుంటున్న ఆధారం కావాలి ఏ తల్లిదండ్రులు కోరుకోరు అమ్మా నా పిల్లలు పేరుకు రావాలి నా కొడుకు పేరుకు రావాలని ఏ తల్లిదండ్రులు అయినా ప్రాధాన్యపడతారు కొడుకులు లేనాడు కొడుకులు ఏడుతున్నా అమ్మా మన గర్భాన ఇద్దరు కొడుకులు కలిగిన మరి వాళ్ళ కొడుకులు ఏమన్నమాట అన్నారా కొనుకొచ్చిన కొడవ వాళ్ళు ఏమన్నమాట అన్నారా బామా ఎందుకు కొరకేస్తాను అంటివా నేను అడవిల్లాలు లేని తల్లినైతే అయ్యో అడవిల్లాలు లేని తల్లినైతే బంగారు మురుగు అంటారు అయ్యా కొడుకులు మగవాయి వాళ్ళు అగో అన్నం నిద్ర పడికి వెళ్ళిపోయిండు వాళ్ళకి మంచాల వండుకుంటే నేను బిడ్డలు లేదు ప్రేమతో కూడం లేదు బిడ్డలేని అది గౌరవంగా చూసుకున్నా ఒక కోడలు కాకున్నా ఒక కోడలు అన్న అత్తమ్మ ఎందుకు వండుకున్నాను ఒక మాటలు కదా అందుకే అంటారమ్మా కోట్ల ధనం ఇచ్చినా కోడలు బిడ్డ కాదంటారు అధిక బంగారం ఇచ్చినా అల్లుకుడు కాడంటారయ్యా ఎడ్డిదైనా గుడ్డిదైనా అదే నేను నా బిడ్డ అయితే అబ్బా నీ కడుపు వస్తుందా నీ కాలు వస్తుందా ఇంకా వండుకున్నావు ఎందుకు లేత్తలేవు ఆకలాలు అవుతుంది అవ్వాలేమ్మ అని చెమ్మని నా బిడ్డ నా చేతికిచ్చి అయ్యో అవ్వాలేమ్మ అది పల్లెముల బుక్కడన్న వేసి నా కడుపు చూసి అన్నం పెట్టకపోనా ఇక ఆడపిల్లలు లేక ఆడపిల్ల లేక ఇందుకొరకు తినగో తినడా ఎట్టితో గుడ్డిలో కొడుకుల తోడ మనకొక్క బిడ్డ ఆడపిల్ల ఉంటే మన కట్టం అడుగురా మన కట్టం అడుగురా కన్నం పెట్టున్నాదా మనం కళ్ళు మూసి కాలం వేసినాడు అగో కానమ్మ రాజ్యంలో కన్న తల్లి చచ్చిందంటే కన్న తల్లి చచ్చిందంటే ఆడపిల్ల కల్ల దుఃఖానికి సేపరడవి లేదంటారు అయ్యో మృగల పీరుగా మృగ వాసన బట్టి ఆకెట్టున్న ఏమో దీపంటే కడుపు దీపం అంటారు అంటానే మనకింటి కచ్చగా నీ కన్న విడిన తిండే బాబు నీ బంగారు నోట ఓనావిట ఎందుకు ఎడతారు ఒక్క మాట వేసాడు చిన్ననాటి నుంచి ఆవిడని ఎట్ట దాదుకున్నారో అవన్నీ తల్లి పోసుకుంటే ఆడపిల్లలు తలదేవులే కూర్చోని నాయన నాయన బాబా ఏడుతురా సగం ఆడపిల్ల కన్నీళ్ళు మనం వినబడ్డా చనిపోయిన మనకి సరిగా వన్న నేరుడేనారా యానాలున్న సోడ చెల్లెలుండా చెల్లెలున్న సోడ అన్నలుండా మనం దచ్చినాడు ఉండబట్టి కొడుకులుండి అవ్వంట ఆడపిల్ల ఉంటే కోది పిల్లలు కొమ్ములు అమరారమ్మ పోతాను ఎలారు ఆయన పోతాడు అందరికీ దండ పెట్టుకుంటా ఊరెళ్ళేదాకా బిడ్డ ఏడుచున్నాడా ఒక్క మాట మాటలంటే కొడుకులు కలగానే
కోరిక అది రాలేదు బిడ్డలు కలగాలి ప్రమదీకలు అంటారు అమ్మమ్మ సచ్చిన్నాడు ఉండబట్టి కొడుకులు ఉండాలి అగో వెనక ఏడవడానికి బిడ్డలు ఉండాలంటారు నాదా ఒక మాట అంటే ఒక మాట గుర్తొచ్చినారా ఇవాళ ఇక్కడ జరిగేటి పండుగ ఈ వేలేరు గ్రామంలో జరిగేటి పండుగ ఇవాళ ఈ మూతవారిళ్ళల్లా చనిపోయిన చక్కనైన కా తండ్రి ఆ తండ్రి ఎల్లయ్య కనుకున్నాడు నీ లెక్కన చక్కనైన తల్లి తల్లి ఎల్లవనుకున్నది నా లెక్కన చిన్ని చిన్ని మొగ్గల్లారా చిన్న పోయిన కన్న తండ్రి తండ్రి ఎల్లయ్యా దగ్గరైన కా తల్లి ఈ తల్లి ఎల్లవో కొడుకులు లేనాడు బిడ్డలు లేనాడా వాళ్ళు పుట్టడు బలగా అమ్మ పుట్టడు బలగవురా నాకు కడపడుండా కన్న పేరు రావాడు కొడుకులు కొడుకులని బిడ్డలు ఆ బిడ్డలని ఇంకా తండ్రి ఎల్లయ్యా ఒక్క బిడ్డను ఆ బిడ్డ బిడ్డే నా దైవం అన్నడా బిడ్డే బంగారం అన్నడా ఇంకా బిడ్డ సైకోడా కొడుకులు కొడుకులని కొడుకులు కొడుకులను ఇద్దరు కొడుకులా గాని నా కొడుకులు కలిగిన నాడే కొడుకులే బంగారం అన్నడా నా పుట్టెడు వెలగవునా నా కొడుకులు కలిగిండు వంశపాలకులు నాకొక్క బిడ్డ ఇక నా బిడ్డ పేరుకురా నా కొడుకుని పేరుకురా ఏ తల్లైన ఏ తండ్రైన పిల్లలు లేనాడు పిల్లలు లేని బాధలు పిల్లలు కలిగినాక పిల్లలు ఎంత బతకాలన్న బాధలమ్మా నలుగుట్ట నా కొడుకులు నాదాలు కావచ్చు 10 మందిలో నా పిల్లలు పరిశోధన కావచ్చు అందట నా పిల్లలు పేరుకు రావాలన్నా ఈ పిల్లల కొరకు వాళ్ళు కడుపంట కట్టుకొని రాళ్ళు రప్పారు మోజు మామూలు పంటారు కళ్ళు పెద్ద వేసుకొని కడుపు చిన్నది వేసి నానా కొడుకులే బంగారం అన్నడా విజయ బంగారం అన్నడా స్వామి సంపాదించిన పేరు ఇద్దరు కనుకున్న కన్న తండ్రి ఎల్లయ్య 12 నెలల క్రితం కింద చక్కనైన తండ్రి వేలు ఒడ్డుకోని ప్రాణం పొంగ ఎవరి కొరకు ఆడబట్టిన ఎండాది కచ్చినాదా బంగారం కచ్చిన పుమురాది కచ్చిన జాగరాది కచ్చిన ఎండాదికి రాలేదవా బంగారం రాలే విలువిలు కొట్టుకొని ఎన్ని దిగులు పోయి ఆఖరికి ఆ సక్కనైన ఎల్లయ్య జీవనం ఎవరి కొరకు మళ్ళాడబట్టిన ఓ భార్యో ఎల్లవా మనది ఏనాటి రుణబంధమో ఏనాటి రుణబంధమో నీ వల్ల నీకు నాకు మనవాకి చేరుతున్నది కొడుకుల చేతుల్లా బతుకో నిన్ను వేసి పోతానా కోడంలా చేతుల్లా బతుకో నిన్ను వేసి పోతానమ్మా ఏ కొడుకు ఏ మాట అంటాడో ఏ కొడుకు ఎల్ల గంట పెడుతుందో పెట్టదో కొడుకుల మాట అన్నాడు
కోడళ్ళు ఎల్లకల్లా పెట్టినాడు నువ్వు మంచాల వండించే అయ్యో నా భర్త ఎల్లయ్య ఇప్పుడు అతడుగా వద్దు నాకు ఇక్కడ అన్నవాడికి పెట్టి పోతుంది మంచాల కూర్చున్న కాడ నాతో చూస్తావా మీరు ఎక్కడ ఉంటేపటికి వస్తున్నావా అన్నవాడికి పెట్టిపోతున్నావా పెట్టిన వాళ్ళ దయనా ఇకనైతే నేను చూడరానా తిట్టిన వాళ్ళ దయవా కొడుకో అనిలయ్యా వరి కొడుకు హరిసన్నా మీరు చిన్ననాడు కొడుకులారా కొడుకులేనా దైవం అనుకున్నా కాణికట్టం వేసిన నా కొడుకు ఆయన కట్టం వేసిన కాకి కొట్టాకుంటే దాచుకున్నా కరుణెక్కలేని మీ అవ్వ అవరుది చేరు కొడలా ఓ కొడలా ఇష్టమేనవ్వా ఓ కొడలా హర్షినవ్వా ఇక నా బాగి వేరింది ఇక మీ చేతులు పెట్టి పోతాను అవ్వ బిడ్డలైన మీరే కోడలైన మీరే అవ్వ అతను మాట అంటే బిడ్డలారా నా భర్త పోగిన నా గదికి ఇట్లా నాను తీసుకుంది తనకి పోయా గిట్ల కూర్చుంటుంది మీ అవ్వలేమి ఎక్కువ రాలేదు మీ అత్త ఎక్కువ రాలేదు మీ బిడ్డలతోని పాటుగా మీ అత్త బిడ్డలతో మీ అవ్వలతోని పాటుగా మీ అత్త అవ్వలతోని బిడ్డ అత్త తినగాని నా బిడ్డ ఫలమురా పచ్చడన్న వేసా అన్నమన్నా పెట్టుంది అరుణము తీరుతున్నదమ్మా నువ్వు చిన్నాడు నా బిడ్డ నాకొక్క బిడ్డ ఒళ్ళు పెట్టి సాదుకున్నా బతుకమ్మ పండుగ బిడ్డ నయతో బిడ్డ నవీన గౌరవర్తివా నువ్వు నీ పిల్లలే బిడ్డో ఓ నాయన ఎల్లయ్యా ఆడవిలగల్ల పండుగ అందరు సీరలు కొనుక్కుంటాండే నాన్న అందరు గాయలు కొనుక్కుంటాడు బాబు నాకు సీర కావాలి నాయన కారయ్య కావాలి నాయన కావరమంతిరమ్మ కావురాలు పోతాయి ఉన్నాయవా ఎసేది సీరలు ఆకరాయి ఎసేది పండుగ ఆకరాయి సంబరసేది సీరలు నా వీడు మధురసేది అన్నాడే అల్లుడా అల్లుడా మోహన్రావు నా బాకి చేరింది అయ్యా పిల్లలు పైన కనుకున్న కన్న తండ్రి చక్కనైన ప్రాణం వెళ్ళిపోయింది కన్న కూర్చొని నాయన నాయన చేసినప్పుడే అడవిలో కళ్ళు సరిపోయిన చక్కనైన తండ్రి వెళ్ళేప్పుడు అమ్మ సచ్చిన జీవి సరగా
అవో నాయన ఆయన చేసినప్పుడే అన్నకున్నదారు ఆశన్నదారంటారయ్యా ఇద్దరు కొడుకులతో ఆడా పిల్లలు లేక కంద కొరకు ఎడతాను కాదు రాదా ఆడపిల్ల లేక చిన్నమైన బాబా మన పుణ్యమగర బాల కలిగిన మనకిద్దరు మరి కుమారులు పెద్ద కొడుకు బాలవద్ది మారాదు ఇంటికి చిన్న కొడుకు సూర్యవర్తి రాదు మన ఇద్దరు కోడల బిడ్డ లెక్క చూసుకుందాం బామా మానుకుని మేడల్లో ఉండు అని ఆ భార్య మాట కాలదని నాడు నడి ఉల్లె మధ్యరంగ పుట్టు బాలు పుట్టు సావడి కాడ ఆ రాజమేలు దండు రాదు తిలకపోజ రాదు మరి మేడల్ల గాతల్లి అయ్యో భగవంత నేను ఆడపిల్లలేని సాగు దత్తనా ఏమి మరి కొడుకొచ్చిన కోడళ్ళు బిడ్డలైతరా బాధపడే కన్నీరు మున్నీరు పెట్టే ఒకలకల కన్నీరు తీస్తా ఉన్నదమ్మా అందుకే సత్యవంతులకు దేవుడు దాసుడు అంటే ఆ ప్రతిభత కన్నీరు ఎండి కొండకు చుట్టుముట్టినప్పుడు తల్లి పుణ్యమ గరబాన ఇద్దరు కొడుకులతో ఇదోడ బిడ్డగలిగే ప్రాంతం ఉన్నదా అని భగవంతుడు కొడితే బేవరికి అర్థం కాదు పగవాడు పాలువాడు కొడితే బేవరికైనా అర్థమైతుంది అందుకని బలమన్న సేద పడ్డా ఆడపిల్ల సంతం లేదన్నది నువ్వు ఏమైతే అలాగే దాసయ్యండు ఆయన కూడా దాసయ్యండు దాసు ఏమంటే దీక్ష అవుతుంది కలలో నా దేవుడమ్మ పలమోటి కలలో నా దేవుడైనా పలమోటి కట్టినారా ఇద్దరు కొడుకుల సైతం వారి సంతానం కావాలన్నా దేవి 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 తల్లి సీతాదేవి అమ్మ కరుణాన భగవంతుని కానీ చక్కని సంతాన ఫలం కొడిగట్టినప్పుడు ఆనాటికైనా ఈనాటికైనా అంటారు మా పాపం ఉన్నదాగది ఫలం ఉన్నదాగది కళ్యాణం వద్దునగది కత్తినాగది అందరు అండెవరు అనే ఆ తల్లికి పిండ రూపం ఆయన మదన సుందరి సుమన్నయ్యారి మనిషి ఇచ్చే తీసుకుపోయి కాళ్ళ కట్ట కెత్తు పెడితే రామ గోస నీకైనట్టు ఆయన కన్నా కాకపోయినా దాసుకు కోరిలు మాట నీకేమన్నా ఎరికేనా ఒక్క మాట రెండు అర్థాలు ఉంటాయి అవ్వ గట్టున మనిషి వెళ్ళి అడుగులు అడుగేయాలి న్యూ స్టైల్ గా స్టైల్ అంటే టైం పోయితే బతుకొని కాపాడుకోవాలి అయిపోయారా నిమ్మలు అడిగేయాలంటావు అడుగులు అడిగేయాలమ్మా ఎట్లా చెప్పి పడుకో అయ్యో మెల్లగా అడుగులు అడిగేయాలి ఎట్లా ఇట్లా ఇట్లా నడిచినాం అనుకో అమ్మా అల్లు నార్మల్ అవుతావు నార్మల్ అంటే నార్మల్ ఇప్పుడు వస్తారా సుందరి
కవితలో చక్కని కొడుకు చక్కని బిడ్డ ఉడితే మా పెద్ద మనిషి పెంచిన వాళ్ళ సామ్యాన్ని తీసుకొని పోయి దారం చేపించుకత్త పెద్ద దారం చేయకుండా దారం చేపించుకత్త అట్లయితే అట్లా ఈ సాధన అయితే లేదు ఆ గుడికాడ కూర్చుంటా దారం చేపించుకొని గుడ్డలో దారం చేపించుకొని అరవై కూర్చొని పెట్టుకొని రావులు అంతే నేను ఎడతా మరి చెప్పారు ఆయన ఇంటే చూస్తాను మా ఆయనే ఆయన పేరేందో ఆయన పేరు పవన్ నీ పేరు నా పేరు ఆయన పేరు పవన్ నా పేరు ప్రవళిక ఐ లవ్ యూ అయ్యో దాసి తండ్రి సమ్మో సారవ తల్లి నీదే మైబ తల్లిని బాగా సీతలదేవి గర్భాన చక్కని బిడ్డ పుడితే మా కొడబాక భాస్కర్ గారి అమ్మ గోడవల బియ్యం పోసి కొద్దిగా కనిపించి చంపన వాళ్ళు ఇచ్చిపోయి చెప్తా మీ అమ్మ గొడవల బియ్యం పోసి చంపన వాళ్ళు ఇచ్చిపెట్టా పెద్ద మనిషిని వద్ద ఆర్డర్ చేయించి ఎవడనగా వదిలిపెడతాడా మా అమ్మకు గొడవల బియ్యం పోసి చంపన వాళ్ళు ఇచ్చిపెట్టా కొడితే ఎక్కడ చల్లు అంటారా కన్నమకాలు అయితే మన పత్రిక కదా 5 పొరాలు కన్నా క్విక్ అంటే పట్టుకోకూడదు ఏరే మరి ఏమొక్కలేరు అవో పొరాలు సగం ఏ సాలకి కానీ ఆ సాలకి పెట్టిన ఆడుపుడు కాను సాలు చెప్తాను దొరసానికి నువ్వు ఆయన మనిషి కానీ ఆడుపుడు నాకు ఏం లేదు ఆయన చూసు ఏం లేదండి ఎవరకు ఆయనకే మీ ఆయన అంత మాట పవన్ చూస్తే గట్ల అయింది ఇది ఆయన చూసే చెప్తాను మోహన్ చూసే చెప్తాను కడపల్ల కలిమాయ మంత్రసానికి ఏర్పడన్నారే మంత్రసాన్ని ఎండబెట్టుకో తల్లి ఉండే మాలకయ్యా వచ్చే మంత్ర ధనంగా భయపడ బిడ్డ బాగా మంత్ర ధరకు నోటి కంటే
గాడి